ఏపీ పాలిటిక్స్ లో షర్మిల ఎప్పుడైతే రీఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అన్న చెల్లెల మధ్య ఫైట్ మామూలుగా జరగడం లేదు. ప్రతి మీటింగ్ లో షర్మిల జగన్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటోంది. అన్నా అని కూడా చూడకుండా తీవ్ర విమర్శలు చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయనను షర్మిల స్థాయిలో విమర్శించడం లేదు. మొదట్లో జగన్ సైలెంట్ గా ఉన్నా రీసెంట్ గా ఆయన కూడా షర్మిలను విమర్శించడం మొదలుపెట్టారు. చంద్రబాబు టీంలో చేరి తనను రోడ్డుకు లాగాలని చూస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర్ రెడ్డి పరువు తీసిందంటూ కామెంట్ చేశారు. అప్పటి నుంచి జగన్ షర్మిల మధ్య రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇలాంటి టైంలో నా చెల్లిని మిస్ అవుతున్నానంటూ జగన్ చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు జగన్ రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మీ చెల్లిని మీరు మిస్ అవుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా మిస్ అవుతున్నానంటూ ఆన్సర్ చెప్పారు జగన్. తాను వేరే పార్టీలో చేరినంత మాత్రాన నా చెల్లి కాకుండా పోతుందా అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి కుటుంబాన్ని కూడా షర్మిల మర్చిపోయిందని, తన కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లతో షర్మిల చేతులు కలపడం బాధగా ఉందని అన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నంత మాత్రాన ప్రేమలు మాయం కావు కదా అంటూ జగన్ చెప్పారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు అన్నా చెల్లెలు ఇద్దరు బద్ద శత్రువుల్లా విమర్శించుకున్నారు. ఇలాంటి టైంలో జగన్ షర్మిల గురించి ఇంత పాజిటివ్ కామెంట్స్ చేయడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.